Hey guys, welcome back to our channel. So I hope you guys are doing really great. సో ఈ వీడియోలో వచ్చేసరికి నేను టైం మేనేజ్మెంట్ గురించి చెప్పడానికి అయితే రెడీ వచ్చాను. సో అండ్ లాస్ట్లో నేను ఎలా ప్రిపేర్ అవుతున్నాను అనేది కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను షార్ట్ అండ్ స్వీట్గా. మనం చూసుకున్నట్లయితే యూపీఎస్సి ఆర్ స్టేట్ పీసీఎస్ అండ్ వాట్ ఎవర్ కాంపిటేటివ్ ఫీల్డ్ ఏ ఫీల్డ్లో అయినా మనకి ఫస్ట్ ఆఫ్టర్ గ్రాడ్యుయేషన్ యాజ్ ఎ ఫ్రెషర్ టైప్ 1 అండ్ టైప్ 2 వచ్చేసరికి ఆల్రెడీ కోచింగ్ ఒకసారి తీసుకున్న తర్వాత లైక్ 1 year 2 years ఆ రేంజ్ లో ఉన్న వాళ్ళు కేటగిరీ 2 లోకి వస్తారు. కేటగిరీ 3 వచ్చేసరికి సీనియర్ ఆస్పిరెంట్ అనమాట, విచ్ ఇస్ లైక్ వాళ్ళకి చాలా ఎక్స్పీరియన్స్ ఉంటుంది. వాళ్ళు ఫస్ట్ అటెంప్ట్, సెకండ్ అటెంప్ట్, థర్డ్ 3-4 మైట్ బి లైక్ మోర్ దెన్ 3 to 4 years ఎక్స్పీరియన్స్ ఉంటే వాళ్ళని సీనియర్ ఆస్పిరెంట్ గా కన్సిడర్ చేసుకుందాం. సో ఇప్పుడు ఒక్కొక్కళ్ళ టైం మేనేజ్మెంట్ అండ్ స్కెడ్యూల్ అనేది ఒక్కొక్క టైప్ లో ఉంటది. సో అవి ఎలా ఉంటది ఏంటి అనేది లెట్స్ డీకోడ్ టుడే. ఫస్ట్ కేటగిరీ సో సీనియర్స్. సో సీనియర్స్ కి అయితే నేను ఇక్కడ చెప్పదలుచుకోలేదు బికాస్ ఆఫ్ దే హ్యాడ్ సమ్ మిస్టేక్స్ అండ్ దే ఆల్రెడీ నో అబౌట్ దేర్ ఓన్ జర్నీ. సో దట్స్ వై వాళ్ళు కోచింగ్ తీసుకున్న తర్వాత అండ్ దాని తర్వాత లైక్ ఇప్పుడు ఎలా మేనేజ్ చేసుకోవాలి థింగ్స్ అనేది వాళ్ళకి అట్లీస్ట్ ఒక ప్రాపర్ బ్రాడ్ వే అనేది ఉంటుంది. బట్ యాజ్ ఏ ఫ్రెషర్ కి అయితే నేను ఇప్పుడు చెప్పగలను. సో ఫస్ట్ యాజ్ ఏ ఫ్రెషర్ కేటగిరీ 1 లోకి సో వాళ్ళు ఎలా ఉంటారంటే కోచింగ్ ఏం తీసుకోవాలి, ఎలా తీసుకోవాలి, ఎక్కడ తీసుకోవాలి అని చాలా థింగ్స్ సెర్చ్ చేస్తూ ఉంటారు. యు నో దట్ రియల్లీ అది గ్రేట్ థింగ్. మనం ఏంటి మన నెక్స్ట్ రూట్ మ్యాప్ అనేది ఎలా ఉండాలి ఏంటి అనేది ఇవన్నీ థింక్ చేస్తూ వాళ్ళు జస్ట్ యాజ్ ఎ ఫ్రెషర్ బిఫోర్ ఎంటర్ లైక్ కాంపిటేటివ్ ఫీల్డ్ వాళ్ళు ఎనాలిసిస్ అట్లీస్ట్ మీరు ఒక 10 days ఇచ్చినా తప్పులేదు. ఎందుకంటే యు నో దట్ మచ్ ఆఫ్ అంత ఈజీ అయితే కాదు, మనం థింక్ చేసి అంత ఈజీ అయితే కాదు. లైక్ ఎలా రావాలి ఏంటి, నాట్ ఓన్లీ యూపీఎస్సీ అనమాట, వాట్ ఎవర్ ఇట్ మనం చూస్ చేసుకున్నవే రైట్ రాంగ్ అనేది. ఎందుకంటే మనం వన్స్ ఎంటర్ అయిపోయిన తర్వాత చాలా కష్టంగా ఉంటది మళ్ళీ షిఫ్ట్ అవ్వాలి, వేరే దాంట్లో వెళ్ళాలి అంటే. సో దట్స్ వై సీరియస్ గా వన్స్ బాగా ప్రాపర్ గా అనాలిసిస్ చేసి ఓకే అనుకుంటే ఏదో ఒక స్ట్రీమ్ లో కోచింగ్ త్రూ దట్ సీనియర్స్ మోటివేషన్ లైక్ కన్సల్ట్ అయ్యి ప్రాపర్ గా ప్లాన్ చేసుకుని వెళ్ళటం అయితే బెటర్ ఐ థింక్ సో. అండ్ సెకండ్ కేటగిరీ వచ్చేసరికి లైక్ కోచింగ్ అయిపోయిన వెంటనే ఏం చేయాలి ఏంటి అనేది. సో ఫస్ట్ కేటగిరీ వాళ్ళకి నేను సజెస్ట్ చేసేది, సో వన్స్ డన్ అయిపోయిన తర్వాత పర్ డే మీరు మెంటల్ గా ముందే ఫిక్స్ అయిపోవాలి. పర్ డే నేను అరౌండ్ 10 to 12 hours. ఇట్స్ నాట్ ఈజీ బట్ యు నో యూ హ్యావ్ టు అఫోర్డ్. నిజంగా మీరు అలా అలా ప్లాన్ చేసుకుంటేనే అవుతుంది, లేకపోతే అవ్వదు. అండ్ ఇందులో అయితే దిర్ ఇస్ ఐ థింక్ కాంప్రమైజ్ అవ్వడానికి ఏం లేదు. అండ్ నేను నా పర్సనల్ గా నేను మిస్టేక్ చేసింది ఎక్కడంటే లైక్ కోచింగ్ 1 year అరౌండ్ జిఎస్ కోచింగ్ తీసుకుంటే మనకి అరౌండ్ 9 to 12 months అయితే జిఎస్ కోచింగ్ ఉంటుంది. దెన్ పర్ డే కొన్ని ఇన్స్టిట్యూట్ ఓన్లీ 3 hours కండక్ట్ చేస్తుంది అండ్ కొన్ని ఇన్స్టిట్యూట్ 6 hours అనమాట. 2 classes ఈచ్ వన్ 3 hours అనమాట. సో ఇలా కండక్ట్ చేస్తారు. సో డిపెండ్ ఆన్ యువర్ ఇన్స్టిట్యూట్ అండ్ డిపెండ్ ఆన్ యువర్ టైం మేనేజ్మెంట్ ఎలా ఉండాలంటే ఫస్ట్ యాజ్ ఈ కామన్ గా అందరూ మనం ఫిక్స్ చేసుకోవాల్సింది షార్ట్ టర్మ్ అండ్ లాంగ్ టర్మ్. షార్ట్ టర్మ్ విచ్ ఈజ్ లైక్ ఈ రోజు నేను లేచిన వెంటనే ఏం చేయాలి, పడుకునే లోపల ఏమేమి కంప్లీట్ చేసుకోవాలి అండ్ ఏమేమి రివైజ్ చేసుకోవాలి, ఇది అవర్స్ లో డివైడ్ చేసుకుంటే బెటర్. ఫర్ ఎగ్జాంపుల్ నేను లేచిన వెంటనే ఒక ఆన్సర్ రైటింగ్ రాస్తాను బికాస్ ఐ హ్యావ్ 3 years ఎక్స్పీరియన్స్. సో దట్స్ వై లేచిన వెంటనే ఒక ఆన్సర్ రైటింగ్ రాసేస్తే ఐ ఫీల్ బెటర్ సంథింగ్. సో అలా అనమాట. అండ్ ఆన్సర్ రైటింగ్ అరౌండ్ 15 minutes ఐ థింక్, ఎక్కువ అయితే అవ్వదు ఎందుకంటే యూపీఎస్సీలో మనం జస్ట్ 7 minutes. సో ఇప్పుడు జస్ట్ మనం ప్రాక్టీస్ స్టేజ్ లో ఉన్నాం కాబట్టి నేను 15 minutes విత్ లైక్ చెక్ చేసుకుంటా, క్రాస్ చెక్ చేసుకుంటాను ఎలా ఏంటి అనేది. అండ్ సెకండ్ థింగ్ వచ్చేసరికి లేచిన వెంటనే అది అయిపోయిన తర్వాత అండ్ గెట్ రెడీ టు గో లైబ్రరీ అనమాట. నేను ఇక్కడ యాక్చువల్లీ ఐ హ్యావ్ పర్సనల్ రూమ్ లైక్ షేరింగ్, ఒక ఫ్లాట్ లో అందరూ కలిసి ఉంటున్నాం. బట్ యూనో చదవాలి అంటే మనం రూమ్ లో మనం చదవలేము అండ్ మీకు ఫీల్ అయితేనే తెలుస్తుంది అండ్ చెప్తే కొన్ని అర్థం కాదు. బట్ వాట్ ఎవర్ ఇట్, బట్ డిస్టర్బెన్స్ అయితే చాలా ఉంటుంది పర్సనల్ రూమ్ లో మనం ఉండి స్టే చేసి చదవాలి అంటే బికాస్ ఆఫ్ మన గ్యాడ్జెట్స్ విచ్ ఈస్ లైక్ మొబైల్ ఫోన్, ల్యాప్టాప్ అవి యూస్ ఎక్కువ చేస్తాము. అండ్ మనం చదువుకునే టైంలో పక్కన ఎవరైనా డిస్టర్బ్ చేయొచ్చు అండ్ డిస్ట్రాక్ట్ అయితే చేసే ఛాన్సెస్ ఎక్కువగా ఉంది. సో నేను ఆన్సర్ రైటింగ్ రాసిన వెంటనే లైబ్రరీకి వెళ్ళిపోతాను. లైబ్రరీ ఇన్ ద సెన్స్ ఇక్కడ స్టడీ హాల్స్ ని లైబ్రరీ అంటాం. సో లైబ్రరీకి వెళ్ళిపోయి యూనో లైబ్రరీకి వెళ్ళిపోయి నా స్కెడ్యూల్ ఎలా ఉంటుందంటే 1 sitting 3 hours. వన్స్ నేను సిట్ అయితే 3 hours ఏదో ఒకటి కంప్లీట్ చేస్తాను, వాట్ ఎవర్ ఇట్, ఆప్షనల్ లేదా సిసాట్, జిఎస్, వాట్ ఎవర్ ఇట్. 3 hours 1 sitting 3 hours అనమాట. బట్ అలా ప్లానింగ్ 1 per day ప్లానింగ్ చేసే ముందు
మేక్ థింగ్స్ ప్రయారిటీ లిస్ట్. ఫస్ట్ ప్రయారిటీ చూసుకోండి. ఫస్ట్ ప్రయారిటీ ఈ రోజు మీరు దేనికి ఇవ్వాలి. నేనైతే ఇప్పుడు ప్రెసెంట్ నా ప్రయారిటీ అయితే మెయిన్స్ ఆన్సర్ రైటింగ్, బికాజ్ నేను ఆల్రెడీ ఐ డన్ కోచింగ్, దాని తర్వాత మెంటర్షిప్ తీసుకున్నాను. అండ్ 2 attempts లో నేను నాకు ఉన్న కోచింగ్స్ వాట్ ఎవర్ ఇట్ లైక్ జిఎస్ కావచ్చు, ఆప్షనల్ కావచ్చు, అండ్ థర్డ్ థింగ్ సిసెట్ కావచ్చు, ఈ 3 నేను కంప్లీట్ చేసుకున్నాను. కాబట్టి నౌ ఐఎమ్ రియల్లీ ఫ్రీ. అండ్ ఏం చేసుకోవాలి ఏంటి అనేది ఆల్రెడీ ఐ టుక్ కోచింగ్, దట్స్ వై ఐ హ్యావ్ క్లారిటీ అబౌట్ మై థింగ్స్ టు డూ టుడే. సో అది షార్ట్ టైం కిందకు వస్తుంది. అండ్ లాంగ్ టర్మ్ మాట్లాడుకుంటే మనం లైక్ మంత్స్ లో ఉండాలన్నమాట, మంత్స్ అండ్ డేట్స్. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడైతే లైక్ మే అయిపోయింది, సో జూన్ లో ఉన్నాం మనం. సో జూన్ టు బిఫోర్ సెప్టెంబర్ ఐ థింక్ లైక్ సీనియర్స్ కి అయితే సెప్టెంబర్ నవంబర్ లో మెయిన్స్ ఆన్సర్ రైటింగ్ కంప్లీట్ అయిపోతుంది. సో యాజ్ ఏ ఫ్రెషర్ కి అయితే డిసెంబర్ దాకా మీరు ఆన్సర్ రైటింగ్ ప్రాక్టీస్ చేస్తే బెటర్ ఐ థింక్. లైక్ ఎవరైతే మిడిల్ వేలో కోచింగ్ అయిపోయి సెకండ్ ఇయర్ లో ఉన్నారు, సో వాళ్ళకి ఎందుకంటే ప్రాపర్ కోచింగ్ తీసుకున్నప్పుడు మనం స్కెడ్యూల్ కొంచెం హెక్టిక్ గా ఉంటుంది. లైక్ పర్ డే 6 hours ఈజీగా 2 classes కండక్ట్ చేసిన 6 hours ఇన్స్టిట్యూట్ కి వెళ్ళిపోతుంది. రిమైనింగ్ వచ్చేసరికి రివిజన్, మస్ట్ అండ్ షుడ్ గా రివిజన్ అయితే చేయాలి. సో రివిజన్ కి ఒక 2 classes కాబట్టి 2 hours తీసేస్తే సో 6 + 2 8, సో 8 hours అక్కడే పోతుంది. అండ్ ఇంకొక థింగ్, యాజ్ ఏ ఫ్రెషర్ లైక్ కామన్ గా ఎవరైనా కేటగిరీ 1 or 2 or 3 ఎవరైనా కావచ్చు, ఏంటంటే న్యూస్ పేపర్ మాక్సిమం అందరూ అవాయిడ్ చేస్తూ ఉంటారు. నో దట్ మాక్సిమం మన సెలక్షన్ న్యూస్ పేపర్ లోనే ఉంటది. అండ్ ప్రిలిమ్స్, మెయిన్స్ ఇవన్నీ కాదు, లాస్ట్ అల్టిమేట్ గా ఇంటర్వ్యూ క్రాక్ చేయాలి. ఇన్ ద సెన్స్ ఆఫ్ మన వే ఆఫ్ లైక్ కమ్యూనికేషన్ స్కిల్స్ అండ్ మన లైక్ ఒక బ్రాడ్ మైండ్ సెట్ అండ్ ఎనాలిసిస్, మన చుట్టూ సరౌండింగ్స్ ఏమవుతుందో ఏంటో అట్లీస్ట్ మనం అర్థం చేసుకునే క్యాపబిలిటీ అయితే మనకి ఉండాలి. సో అది బిల్డ్ అవ్వాలంటే ఫస్ట్ మీకు అర్థం అయినా అవ్వకపోయినా డైలీ అట్లీస్ట్ 1 hour ఇచ్చేయండి. నేనైతే స్టార్టింగ్ లో కోచింగ్ అయిపోయిన వెంటనే లైక్ 6 hours క్లాసెస్ ఉండే, అయిపోయిన వెంటనే రూమ్కి వచ్చేసి న్యూస్ పేపర్ చదువుకునేవాడిని. నాకైతే 3 hours పట్టింది ఒక్కొక్క న్యూస్ పేపర్ కి. సో నేను అలా ఒక 4-5 months నేను అంతే కంటిన్యూ చేశాను. దెన్ ఐ ఫెల్ట్ లైక్ ఓకే, ఇప్పుడు నాకు అంత టైం పట్టట్లేదు. సో దట్స్ వై ఐ నో ఐ కెన్ ఈజీలీ ఫైండ్ అవుట్ విచ్ ఈస్ ఇంపార్టెంట్ టు హర్స్ అండ్ విచ్ ఈస్ నాట్ రిలేటెడ్ టు హర్స్ యూపీఎస్సీ పాయింట్ ఆఫ్ వ్యూ. సో నేను షార్ట్ టర్మ్ చూసుకోవాలి, విచ్ ఇస్ ప్రయారిటీ థింగ్స్. 3 hours నేనైతే ఒక సిట్టింగ్ 3 hours అలా స్టే చేస్తాను. సో మీ అకార్డింగ్ టు మీ స్కెడ్యూల్ అండ్ మీ కోచింగ్ టైం టేబుల్ దాని రిలేటెడ్ గా మీరు ఇవి చేసుకుంటే బెటర్ అనమాట. అండ్ లాంగ్ టర్మ్ లోకి అయితే ఎవ్రీ ఇయర్ మేలోనే మనకి ఎగ్జామ్ కండక్ట్ చేస్తారు ప్రిలిమ్స్. సో మెయిన్స్ క్వాలిఫై అయిన వాళ్ళు సెప్టెంబర్ లో రాస్తారు. సో వాళ్ళు ఇప్పుడు కోచింగ్ ఇన్స్టిట్యూట్ మొత్తం మెయిన్స్ రాసే వాళ్ళ మీదే ఫోకస్ చేస్తుంది. సో మనం ఏం చేయాలి అంటే ఈ టైం పీరియడ్ లో యాజ్ ఎ సీనియర్ ఆస్పిరెంట్ గా సో ఆన్సర్ రైటింగ్ ప్రాక్టీస్ చేస్తే బెటర్. జిఎస్ అండ్ ఆప్షనల్ 2 కలిపి డైలీ అదొక క్వశ్చన్ అండ్ ఇదొక క్వశ్చన్ అలా ప్రిపేర్ అయితే బెటర్. సో నేనైతే ఓకే, ఐ థింక్ ఐఎమ్ డూయింగ్ వెల్ మెయిన్స్ ఆన్సర్ రైటింగ్, జస్ట్ ఐ హ్యావ్ టు క్లియర్ ప్రిలిమ్స్. సో ఇంక ఎప్పటి నుంచి ప్రిపేర్ అవ్వాలంటే డిసెంబర్ ఎండ్ నుంచి స్లోగా లైక్ జనవరి టు మే ఐ థింక్ ఎనఫ్ టైమ్ పీరియడ్. ఐ థింక్ డిపెండ్ ఆన్ దేర్ ఎక్స్పీరియన్స్ అండ్ దే నాలెడ్జ్ రిగార్డింగ్ ద స్పెసిఫిక్ సబ్జెక్ట్ అనమాట. సో బట్ మీరు మెయిన్స్ కి బిఫోర్ డిసెంబర్ ప్రిపేర్ అయితే బెటర్ ఐ థింక్. సో టైం మేనేజ్మెంట్ అనేది ఆఫ్ కోర్స్ ఇట్ హెక్టిక్, బట్ వీ హ్యావ్ టు మేనేజ్ ఆల్ దోస్ థింగ్స్. సెకండ్ ఇయర్ వచ్చేసరికి నేను ఓన్లీ ఆప్షనల్ ఆంథ్రోపాలజీకి ఎక్కువ ప్రయారిటీ ఇచ్చాను. అండ్ అది ఐ థింక్ ఆ మిస్టేక్ అనమాట. సో నాకు ఏమనిపించిందంటే మనం ఒకేసారి టు డూ టూ మచ్ థింగ్స్, ఇట్స్ నాట్ మల్టీ టాస్కింగ్ గుడ్ అని అనుకున్నాను. బట్ స్లోగా అవన్నీ మనం ఇంప్రూవ్ చేసుకోవాలి. ఎందుకంటే ఎండ్ ఆఫ్ ద డే మనం పర్ డే చెప్తున్నాను లిటరల్లీ 16-17 hours మనం ఓన్లీ స్టడీస్ మీదే ఉంటాం వన్స్ యూ ఎంటర్ ఇంటూ యూపీఎస్సీ. మైనింగ్ నేను చెప్తున్నా కదా, ఫ్యామిలీ ఫ్రెండ్స్ ఆల్మోస్ట్ డిసపియర్ అనమాట, మనకు కనిపించరు. సో సీరియస్ గా ప్రిపేర్ అయితే అఫ్ కోర్స్ ఇలానే ఉంటది. అఫ్ కోర్స్ దే మైట్ నీడ్, బట్ లిమిటేషన్స్ అప్లైడ్ ఆల్వేస్. సో అదొకటి నేను అబ్జర్వ్ చేశాను. సో ఫస్ట్ మీరు ప్రయారిటీ ఈజ్ ఇంపార్టెంట్ ఎందులో అయినా, లైక్ లాంగ్ టర్మ్ అండ్ షార్ట్ టర్మ్ ఈ 2 మైండ్ లో పెట్టుకొని ప్రయారిటీ లిస్ట్ చేసుకొని పర్ డే లో ఫస్ట్ ప్రయారిటీ దేనికి ఇవ్వాలి. ఆప్షనల్ అయితే ఆప్షనల్, లైక్ జిఎస్ అయితే జిఎస్, అది బెటర్. అండ్ లాంగ్ టర్మ్ లో కూడా ఫస్ట్ ఏం కంప్లీట్ చేయాలి, ఆప్షనల్ ఆర్ జిఎస్ ఆన్సర్ రైటింగ్ అయితే మస్ట్ అండ్ షుడ్ గా చేయాలి. సో మనం వెయిట్ అయితే చేయకూడదు, మనకి ఆ గ్రాస్ పీరియడ్ అనేది మనకి అర్థం కాదు, బట్ వెంటనే షిఫ్ట్ అయితే బెటర్ అనమాట. సో టైం వేస్ట్ అయితే అవుతా ఉంటది.
అండ్ ఇంకొకటి టైం మేనేజ్మెంట్ లో మోస్ట్ థింగ్ వచ్చేసరికి మనం చాలా కష్టపడి ఒక స్కెడ్యూల్ అనేది ప్రాపర్ గా ఫిక్స్ చేసుకుంటాం. 3-4 అవర్స్ మన టైం అఫోర్డ్ చేసి మనం చాలా ప్రాపర్ గా మార్నింగ్ నేను 5కి లెగవాలి అండ్ 6 to 7 2 hours మనం చదువుకోవాలి. దెన్ ఆఫ్టర్ రెడీ అయ్యి వెళ్ళాలి అండ్ ఇవన్నీ చాలా రాసుకుంటాం, చాలా కీప్ చేసుకుంటాం. నేను చాలా చేసేవాడిని, బట్ యూనో అవి ప్రాక్టికల్ గా వర్కౌట్ అవ్వవు. వర్కౌట్ అయినా మనం ఏదో ఒక రోజు లైక్ 1 day గ్యాప్ తీసుకుంటే చాలు, స్కెడ్యూల్ మొత్తం కొంచెం ఉల్టా అయిపోతుంది. సో అలా చేసే బదులు మనం డైలీ చేసే కొన్ని థింగ్స్ ఉంటుంది, లైక్ పడుకోవటం అండ్ వేకప్ అవటం అయితే కామన్ థింగ్ కదా. సో పడుకునే ముందు మీరు రివైజ్ చేసుకోవటం సంథింగ్ అలా ఆ టైం పెట్టుకుంటే సెట్ చేసుకుంటే ఐ థింక్ ఇట్స్ బెటర్. అండ్ లేచిన వెంటనే ఆన్సర్ రైటింగ్ ఆర్ సంథింగ్ మీకు హెక్టిక్ గా టఫ్ గా ఉన్న సబ్జెక్ట్ ఒక 1 to 2 hours సెట్ చేసుకుంటే బెటర్. నేనైతే ఇవి డైలీ చేస్తాను. సో రియల్లీ ఐ గాట్ ఇంప్రూవ్మెంట్ అనమాట. సో ఐ ఫీల్ బెటర్ సంథింగ్. సో ఇవి డైలీ మనం ఎక్కడ ఉన్నా చేయాల్సిందే కదా, లైక్ ఇంటికి వెళ్ళినా మనం కొన్ని ఇవి చేస్తే బెటర్, విచ్ ఇస్ లైఫ్ హ్యాక్స్ అనమాట. అండ్ సో ఐ కంప్లీటెడ్ లాంగ్ టర్మ్, షార్ట్ టర్మ్ అండ్ ప్రయారిటీ లిస్ట్. ఈ 3 అయితే మైండ్ లో పెట్టుకొని స్కెడ్యూల్ మెయింటైన్ చేసుకోండి. వన్స్ అండ్ రీడింగ్ ఏరియా అనేది కొంచెం పీస్ఫుల్ గా పెట్టుకుంటే బెటర్ ఐ థింక్. సో ఇప్పుడు నేను ఆన్సర్ రైటింగ్ నా రూమ్ లోనే నేను రాసుకుంటాను, బట్ చదవటం అయితే ఇక్కడ అవ్వదు. సో ఐ ఫీల్ సమ్ లైక్ డిస్ట్రాక్ట్ అండ్ డిమోటివేటర్. సో దట్స్ వై నేను లైబ్రరీకి వెళ్ళిపోతాను. సో నా స్కెడ్యూల్ నేను చెప్తాను అన్నాను కదా, పర్ డేలో నేను 24 hours, ఎవరికైనా 24 hours ఉంటుంది. సో ఈ 24 hours లో నేను 12 hours ఫర్ మై పర్సనల్ థింగ్స్ విచ్ ఈస్ లైక్ స్లీపింగ్ ఆర్ మ్యాండేటరీ థింగ్స్, రెడీ అవ్వటం, ఫుడ్, వాట్ ఎవర్ ఇట్, 12 hours దానికి. అండ్ 12 hours లైక్ లైబ్రరీకి ఇచ్చేస్తాను. సో 12 hours లైబ్రరీ, బట్ యూనో మ్యాక్స్ నేను 12 hours రూమ్ లో ఉండను, కొంచెం ఎర్లీగానే వెళ్ళిపోతాను. ఓన్లీ మాక్సిమం నేను పడుకోవడానికి అండ్ సంథింగ్ లైక్ ఇప్పుడు ఆన్సర్ రైటింగ్ మనం అక్కడ కొంచెం రాయలేము అండ్ ఏదైనా క్లాస్ వినాలి అనుకుంటే కొంచెం ఇక్కడికి వస్తాను. రిమైనింగ్ మాక్సిమం నేను లైబ్రరీలో ఉంటాను. లైబ్రరీ ఉండటం ఇన్ ద సెన్స్ ఆఫ్ ఈవెన్ నా ఫుడ్ కూడా అక్కడికే వచ్చేస్తుంది, అంత డెడికేటెడ్ గా ఉంటాను. నాట్ ఓన్లీ మీ, సో మాక్సిమం అంతే ఉంటారు అందరూ. సో వీళ్ళని చూస్తే కాంపిటీషన్ ఎంత ఎక్కువగా ఉందో అనేది మనకి ఒక బ్రాడ్ ఐడియా అయితే వస్తుంది. సో వన్స్ మీరు ఫిక్స్ అయిపోయిన తర్వాత మైండ్లో ఫిక్స్ చేసుకోండి, లైక్ మీరు ఇంకా అవుట్ ఆఫ్ కాంటెక్స్ విచ్ ఇస్ లైక్ ఫ్రెండ్స్, ఫ్యామిలీ అండ్ ఆ గ్రోత్ అనేది మీరే చూస్తారు. సో ఐ బిలీవ్ దిస్ ప్రాసెస్, ఐ పర్సనల్లీ రియల్ గా చెప్తున్నాను, నేను చాలా ఇంప్రూవ్మెంట్ అయ్యాను నేను. సో దట్స్ వై నేను 3 years కంటిన్యూస్ గా ఫెయిల్ అయినా జస్ట్ డిమోటివేట్ అవడానికి ఏం లేదు. బికాస్ ఐ నో నేను ఎంత గెయిన్ చేశాను అండ్ ఎంత నేర్చుకున్నాను థింగ్స్ అండ్ హౌ టు మేనేజ్ ఆల్ దోస్ థింగ్స్ అనేవి చాలా నేర్చుకున్నాను. సో మాక్సిమం ఈ జర్నీ అనేది మనల్ని మనం కీప్ అప్డేట్ ఆర్ సెల్ఫ్ డైలీ అనమాట. డైలీ న్యూస్ పేపర్ డైలీ ఇంక్లూడ్ అవుతుంది. అండ్ జిఎస్ జనరల్ స్టడీస్ విచ్ ఈస్ ఇన్ ద సెన్స్ ఆఫ్ పాలిటీ, హిస్టరీ, జియోగ్రఫీ, ఎకనామీ, వాట్ ఎవర్ ఇట్, ఇవన్నీ మనకి మనం థింగ్స్ ని ఎలా మేనేజ్ చేయాలి అండ్ మన సరౌండింగ్స్ అసలు ఎలా వర్క్ అవుతుంది, గవర్నమెంట్ ఏంటి, గవర్నెన్స్ ఏంటి, ఇవన్నీ వస్తుంది. అండ్ ఎస్పెషల్లీ ఇన్ మెయిన్స్ ఆన్సర్ రైటింగ్ బిఫోర్ డిసెంబర్ లో మీరు ఎథిక్స్ ఒకటి ఇంక్లూడ్ చేసుకోవాలి, అది పేపర్ 4 సెపరేట్ గా ఉంటుంది. సో ఆ ఎథిక్స్ కూడా చెప్తున్నాను పర్సనలీ, ఇట్స్ డిపెండ్ ఆన్ పర్సనాలిటీ, మన పర్సనాలిటీ, మన వే ఆఫ్ బిహేవ్ అండ్ వే ఆఫ్ అండర్స్టాండింగ్ థింగ్స్ అండ్ వే ఆఫ్ మేనేజ్ ఆల్ దోస్ థింగ్స్, ఇవన్నీ యాడ్ అయి ఉంటుంది. సో ఐ లైక్ రియల్లీ ఆ ఎథిక్స్ సబ్జెక్ట్ అయితే నేను చాలా ఇష్టపడతాను. సో ఆన్సర్ రైటింగ్ నేను అందులో కొంచెం బెటర్ గా పర్ఫామ్ చేస్తాను. సో ఐ థింక్ ఇదే అనమాట. సో ప్రయారిటీ థింగ్స్ ఒకటి మైండ్ లో పెట్టుకోండి అండ్ లాంగ్ టర్మ్, షార్ట్ టర్మ్, ఈ 2 మైండ్ లో పెట్టుకొని వెళ్తూ ఉండండి. అండ్ పర్ఫెక్ట్ గా మనం చెయ్యాలి అనేది మైండ్ లో పెట్టుకోకండి. బికాస్ యు నో దట్ ఇట్స్ మ్యారథాన్, లైక్ లాంగ్ జర్నీ. ఇట్స్ ఫస్ట్ ఇయర్ లో అయిపోతుంది, సెకండ్ ఇయర్ లో అవుతుంది అని ఏం కాదు. అయినా అవ్వకపోయినా ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్ మీకు ఆ టైం అనేది ఉంటుంది. లైక్ ఫస్ట్ ఇయర్ ప్రిలిమ్స్ కోచింగ్, మెయిన్స్ కోచింగ్, ఫౌండేషనల్ కోర్స్ అయిపోయిన వెంటనే సెకండ్ ఇయర్ ఇఫ్ యూ కుడ్ నాట్ క్లియర్ ప్రిలిమ్స్ దెన్ మెయిన్స్ ఆన్సర్ రైటింగ్ ప్రిపేర్ అయిపోవటం, ఎస్సేస్ ఇవన్నీ ఏంటి అనేది తెలుసుకోవటం, అవి చేసేసరికి మీకు ఆల్మోస్ట్ ఓవర్ హెడ్ జనవరి వచ్చేస్తుంది. దెన్ సెకండ్ ఇయర్ ఎంటర్ అయిపోతారు. సో సెకండ్ అటెంప్ట్ వచ్చేసరికి మీకు అఫ్ కోర్స్ థింగ్స్ ఎలా అవుతుంది అంటే లైక్ 40%, లైక్ 1 question లో 2 questions మీరు ఎలిమినేట్ చేయగలుగుతారు, ఇంకో 2 questions దగ్గర కొంచెం హెక్టెక్ అవుతా ఉంటారు. అండ్ నేను ఆ స్టేజ్ లోనే ఉన్నాను. సో నేను థర్డ్ అటెంప్ట్ లో ఫేస్ అయింది ఏంటంటే విచ్ ఇస్ లైక్ రియల్లీ చెప్తున్నాను, 2026 ప్రిలిమ్స్ పేపర్ అనేది నాకు తెలిసినంత వరకు ఇట్స్ రియల్లీ అవుట్ ఆఫ్ కాంటెక్స్ట్. అసలు ఇంకా మనం చెప్పకూడదు, బట్ వాట్ ఎవర్ ఇట్. సో క్లియర్ చేసే వాళ్ళు కూడా చేసుకున్నారు కాబట్టి ఐ రియల్లీ హ్యాండ్స్ అప్ దోస్ గైస్. ఇంకా రీగ్రెట్ అవి ఏం లేదు, బికాస్ యు ఆర్ డూయింగ్ రియల్లీ వెల్.
సో మనం ఆ గ్రాస్ ఏదైతే టైం ఉందో దాన్ని ఇంకొంచెం ఎన్హాన్స్ చేసుకుంటే బెటర్. లైక్ నేను లాస్ట్ టైం అన్ని పర్ఫెక్ట్ గా చేయలేకపోయాను, ఆన్సర్ రైటింగ్ కావచ్చు, ఎస్ఏ కావచ్చు, ఈ లాంగ్వేజ్ పేపర్ ఇవన్నీ సరిగ్గా ఎనాలిసిస్ చేయలేదు. సో ఐ థింక్ దట్ ఐ ఫీల్ దట్ దిస్ ఈజ్ రైట్ టైం టు డూ అండ్ ఇంకొంచెం ఇంక్రిమెంట్ చేసుకోవడానికి అండ్ టెస్ట్ సిరీస్ తీసుకోవడం, మన మిస్టేక్స్ ఏంటో మనం ఫైండ్ అవుట్ చేసుకోవడం, ఇది చేసుకుంటే బెటర్. నేనైతే బాగానే చేసుకొచ్చాను బికాస్ ఐ నో దట్ వాల్యూ ఆఫ్ టైం అండ్ దట్ టు నేను కొంచెం విలేజ్ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చాను. సో ఐ షుడ్ బి, సో రిజల్ట్ అంటావా, సో ఎవ్రీబడి అల్టిమేట్ గా చూసేది రిజల్టే. సో లెట్స్ చూద్దాం ఏమవుతుందో ఏంటో. బట్ ఇవైతే మీరు మిస్టేక్స్ కీప్ అవాయిడ్ చేయండి, అవాయిడ్ చేసుకోండి అండ్ కన్సిస్టెన్సీగా ఉండాలి. కన్సిస్టెన్సీ ఇన్ ద సెన్స్ ఇప్పుడు 2 days హాలిడే వచ్చింది అండ్ 3 days ఇంటికి వెళ్ళాను అలా కాదు. అఫ్ కోర్స్ వెళ్ళిన తర్వాత కూడా మళ్ళీ బ్యాక్ టు యువర్ స్టడీస్ అండ్ బ్యాక్ టు యువర్ లాంగ్ టర్మ్ అండ్ షార్ట్ టర్మ్ లాసెస్ ని మీరు మెయింటైన్ చేస్తే బెటర్. సో ఇదైతే నేను నేర్చుకున్నాను అండ్ ఐ హోప్ దట్ యు గైస్ ఆర్ గెటింగ్ మై పాయింట్. అండ్ మీకు ఏమైనా డౌట్స్ అండ్ సంథింగ్ రిలేటెడ్ ఉంటే ప్లీజ్ కామెంట్ చేయండి, సో ఐ విల్ ఆన్సర్. సో నేను చెప్పాలనుకున్నది అయితే ఇదే. అండ్ ఇంకొకటి అప్కమింగ్ వీడియోస్ మీరు ఏదైనా కామెంట్ చేస్తే దాని రిగార్డింగ్ నేను ప్లాన్ చేస్తాను. యు నో దట్ నేను ఇక్కడ ఆస్పిరెంట్ ని, సో ప్రిపేర్ అవుతున్నాను. ఐ హోప్ లెట్స్ ఎండ్ దిస్ సెషన్.